అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి కాపులకే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాలిశెట్టి హరిప్రసాద్, మోదుగుల పెంచిలయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. రాజంపేటలోని తోట కళ్యాణ మండపంలో కాపు నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాపులకు పదవి ఇస్తే నాయకులందరినీ కలుపుకుపోయి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు. ఇతర నాయకులకు ఇవ్వడం వలన కాపులు చేజారిపోయే అవకాశం ఉందని ఇరువురు నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అధిష్టానం త్వరితగతిన రాజంపేట ఇన్ఛార్జిని ప్రకటిస్తే కార్యకర్తలకు మంచి జరుగుతుందని వారన్నారు. బలిజల ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది. దాంట్లో అన్ని మండలాల నుంచి కూడా బలిజ సోదరులు రావడము, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో ఈ నియోజకవర్గానికి బలిజలు శాసించేవారు, కానీ బలిజలకు పూర్తిగా న్యాయం జరిగేది. ఈ రోజులో కొంతమంది బలిజ క్యాండిడేట్లు ఓడగొట్టి వాళ్లే అధికారం చెలాయిస్తూ ఉంటే చాలామంది ఆవేదన చెప్తున్నారు, బాధపడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో మీరు లోకల్ వాళ్లకు టికెట్ ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చిన దానివల్ల ఇది జరిగిందనేది మా వాళ్ళ అభిప్రాయం. అయితే ఆ అభిప్రాయం ప్రకారం లోకల్ వాళ్ళకే మీరు ఇన్ఛార్జి కానీ రేపు టికెట్ కానీ ఇవ్వాలని చెప్పి అందరూ కూడా ఏకదాటిగా డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన నాయకులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ కూడా మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాం. తెలుగుదేశం పార్టీని బలిజలకు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ. రత్నసావత్కి ఇచ్చారు, రామచంద్రయ్య గారికి ఇచ్చారు, బ్రహ్మయ్య గారికి ఇచ్చారు. అందరికీ కూడా తెలుగుదేశంలో మా వాళ్ళని పెద్ద గుర్తింపు ఇచ్చేది.